తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. దేశీయ బంగారం ధరలు కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన తర్వాత ఏప్రిల్ 2న ఒక్కసారిగా తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు దిగొచ్చాయి. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹153 తగ్గి 15,157 చేరింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹140 తగ్గి 13,895 వద్ద ట్రేడ్ అవుతోంది. గత 3 సెషన్లలో 100 గ్రాముల బంగారంపై దాదాపు 33,900 పెరిగిన తర్వాత ఈ తగ్గుదల కనిపించింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండిపై 5,000 తగ్గి 2,50,000కు చేరింది. అంటే గ్రాము ధర ₹250 అయింది. ఇదే సమయంలో భారత రూపాయి కూడా పుంజుకోవడం గమనార్హం. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 1.6% బలపడి 93.19 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఇరాన్తో కొనసాగుతున్న వివాదం మరో 2-3 వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ సైనిక లక్ష్యాలకు అమెరికా చాలా దగ్గరగా ఉందని స్పష్టం చేశారు. దీంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు పెరిగాయి. ఫలితంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ తగ్గింది. ఏప్రిల్ 2న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹15,157గా ఉంది. నిన్నటి ధర ₹15,310గా పోలిస్తే ₹153 తగ్గింది. 8 గ్రాముల ధర ₹122,480 నుంచి ₹1,224 తగ్గి ₹121,256కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రోజు ₹153,100తో పోలిస్తే ₹1,530 తగ్గి ₹151,570కి చేరింది. ఇక 100 గ్రాముల 24 క్యారెట్ల ధర ₹15,31,000 నుంచి ₹15,300 తగ్గి ₹15,15,700గా ఉంది.